ఓ మై గాడ్ యూ గైజ్, మీరైతే అసలు లిటరల్గా కమెంట్స్ ఆర్ ఫ్లడ్డెడ్ విత్ రోజ్ స్టెమ్ నుంచి ఎట్లా పెంచాలి రోజ్ ప్లాంట్ అని చెప్పి చాలా మంది అడుగుతుండే గైజ్. మీకు ఎక్కడైనా రోజ్ ప్లాంట్ కనిపించింది అనుకోండి, దాని స్టెమ్ బాగా హెల్దీగా ఉండాలి. ప్లాంట్ ఏదో ఇట్లా చెట్లు పెరుగుతుంది నామకే వాస పెరుగుతున్న చెట్ల నుంచి తీసుకున్నారంటే వేస్ట్ అది. సో మంచిగా ఫ్లవరింగ్ వస్తుంది చూడండి, అలాంటి ప్లాంట్ నుంచి మంచి స్టెమ్స్ గట్టిగా ఉన్నవి కొంచెం తిక్కున్నవి తీసుకోండి. నేనైతే వైట్ కలర్ రోజ్ది ప్లాంట్ చాలా పెద్దది ఉందన్నమాట, దాంట్లో నుంచి తీసేసి మీకు చూపెడతామని చెప్పేసి దానికి కింద నోడ్స్ ఉంటాయి కదా, ఇట్లా చిన్నగా లైన్ లాగా వచ్చి దానిలో నుంచి థాన్ వస్తుంది. అక్కడ ఆ ప్లేస్లో మంచిగా చెక్కేసి అలోవెరాలా మంచిగా ఇట్లా డిప్ చేసేసి నేను వర్మీ కంపోస్ట్, కోకోపీట్, రెడ్ సాయిల్ మిక్స్లో పెట్టినా అనమాట. యాక్చువల్లీ డబ్బా కొంచెం చిన్నగా ఉంది కాబట్టి నేను కొన్నే తీసుకున్నా. ఇఫ్ యూ హ్యావ్ అ బిగ్గర్ ప్లేస్ కొంచెం ఎక్కువ తీసుకోండి అండ్ మీకు కావాల్సినంత సైజు పెట్టుకోండి. బై ద వే మనము వీఆర్ కవరింగ్ దిస్ విత్ మడ్ బాల్స్ అనమాట. ఎందుకు కవర్ చేస్తున్నామంటే కొంచెం మంచిగా వాటర్ రిటైన్ చేసుకొని చిగురు తొందరగా వస్తుంది అని చెప్పేసి ఆ మడ్ బాల్స్తో కవర్ చేస్తున్నాము. ఈ మడ్ బాల్స్ మీరు ఈజీగా ఎర్రమట్టిలో కొంచెం వాటర్ వేసుకొని ఇట్లా పెండ ముద్దలు లెక్క వేసుకొని దీన్ని మడ్ బాల్స్తో కవర్ చేసేయచ్చు అనమాట. యూ ఆల్సో కెన్ ట్రై ఇట్ గైస్. ట్రై చేసి చెప్పండి తొందరగా పెరుగుతుందా లేదా అని చెప్పి. నేనైతే ఇవి కొంచెం చిగురు రాగానే అప్డేట్ ఇస్తాను. అప్పటి వరకు ఛానల్ మీద 2 కన్ను లేచి ఉంటాయి. బై ద వే మీరు ఎవరన్నా ఇలాంటి మెథడ్ ట్రై చేసారా గైస్? ఒకవేళ ట్రై చేస్తే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ ఆల్సో ఎన్ని రోజులకి ఇది పెరుగుతుంది అంటే లైక్ చిన్నగా చిగురన్న వస్తుంది అనేది ఒకవేళ తెలిస్తే మాత్రం చెప్పండి.